ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము. తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 13వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట చెడుతనం నసహించుకుంటాయి. దేవునికి విరోధమైన పనులు చేయకుండా దేవునికి ఇష్టమైన జీవితం జీవించినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదంనకు వారసులుగా ఉండుటకు మనలను దేవుడు పిలిచాడు కనుక చెడుతనంను విసర్జించి మంచివారుగా దేవుని దృష్టికి యథార్థంగా జీవించాలి. యథార్థంగా ప్రవర్తించే వారికి దేవుడు ఏ మేలును చేయకమానడు. యోబు యథార్థవర్తనుడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. తన జీవితంలో భయంకరమైన శ్రమలు కలిగినప్పటికీ యథార్థతను విడిచిపెట్టలేదు. యెహోవా అతని క్షేమస్థితిని మరలా దయచేసెను. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికంగా ఆశీర్వదించెను. కనుక దేవుని దృష్టికి యథార్థంగా జీవించాలి. ఆయన నిబంధనను గైకొనుచు తన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగంలో నిల్చును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిల్చును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సీయోనులో నుండి నేను ఆశీర్వదించును గాక. ఆమేన్.